వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మీలో చాలామంది కూడా నన్ను అడిగినటువంటి మొట్టమొదటిగా ఈ 2022లో మేము కొత్తగాను ఏపీపీఎస్సి గ్రూప్ 1 మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. సో గ్రూప్ 1కి సంబంధించి మాకు జీరో నాలెడ్జ్. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు చూడండి, వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకండి. అన్ని విషయాలను చాలా పర్ఫెక్ట్గా మీకు పూర్తి స్థాయిగా క్షుణ్ణంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. మీకు ఏదైనా బుక్స్ కావాలో ఆ బుక్స్ లిస్ట్ అన్నీ కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, అలాగే ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మర్చిపోకుండా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, అలాగే ఇక్కడ మనం చూడవలసినటువంటివి, తెలుసుకోవాల్సినటువంటివి, నేను మీకు ఒక మంచి ఆఫర్ అండి. గ్రూప్ 1 సాధించాలి, గ్రూప్ 2 సాధించాలి, నిజంగా మీకు ఒక ఆశ, నేను గ్రూప్ 1 సాధించాలనుకుంటున్నాను, ఈ నోటిఫికేషన్ అనుకున్నటువంటి వారు, నేను మీకు కింద డిస్క్రిప్షన్లో జాయిన్ బటన్ ద్వారాగా ఆన్లైన్ క్లాసులకి జాయిన్ అయ్యే విధానం, ఈ రత్నమన్న చెప్పినటువంటి సబ్జెక్ట్ కానీ విధానాలు కానీ మీకు ఏ కోచింగ్ సెంటర్స్లో కూడా ఉండవు. నేను చెప్తున్నాను కదా, అంత పర్ఫెక్ట్గా ఒక మంచి గైడ్గా నేను చెప్తాను ప్రతి విషయాన్ని. ఇక్కడ రీసెంట్గా ప్రభుత్వం 2022 గ్రూప్ 1కి సో స్టార్టింగ్ స్టేజే అనుకోండి, మీరు ఈరోజే మొదటిగా అనుకోండి. ఓకే, సో ఇక్కడ 2022 చక్కగా రాసాను చూడండి. 2022 ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్కి మరి బుక్స్ ఏమున్నాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి త్వరలో నోటిఫికేషన్ అనేది అయితే కనుక వస్తుంది. అర్థమైందా? నోటిఫికేషన్ 100% వస్తుంది. అది ఈ నెల రేపు ఎల్లుండి అన్నది కన్ఫర్మ్ అవుతుంది, ఆగస్టు కన్ఫర్మ్. సో గ్రూప్ 1లో మొత్తం ఎన్ని స్టేజీలు ఉంటాయి అంటే, గ్రూప్ 1 మొత్తం ఎన్ని స్టేజీలు అంటే 3 స్టేజీలు. సో మొదటి స్టేజీ ప్రిలియమ్స్. చూడండి, మొదటి స్టేజీ ప్రిలియమ్స్. ఏది? ప్రిలియమ్స్. రెండవ స్టేజీ ఏది? మెయిన్స్ ఎగ్జాము. మూడవది ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అయితే కనుక ప్రభుత్వం రద్దు చేసింది గ్రూప్ 2 వరకు. ఒకవేళ మేబీ గ్రూప్ 1లో ఉంటే ఉండకపోవచ్చు, చెప్పలేము. అది నోటిఫికేషన్లో ఫైనల్గా సర్వీస్ కమిషన్ మీద ఆధారపడుతుంది. ఉన్నది అనుకో 75 మార్కులకు ఉంటుంది. ఎన్ని? 75 మార్కులు. ఓకే, ప్రిలియమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. చాలా స్పష్టంగా చెప్తున్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, పేపర్ ఇక్కడ ఏ మాధ్యమంలో ఉంటుందంటే, ఈ ప్రిలియమ్స్ అనేది మనకి వడపోత కదా, 100 పోస్టులు ఇస్తే 100కి అంటే 50 మందిని 5,000 మందిని తీసుకుంటారు. అదేందా, 100 పోస్టులకి ఎంతమందిని? 5,000 మందిని. 1000 పోస్టులకి 50,000 మందిని తీసుకుంటారు మెయిన్స్ ఎగ్జామ్స్కి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ స్టేజీల్లో ఉన్నటువంటి ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కదా. సో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్ తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఫైనల్గా ఆంగ్ల మాధ్యమాన్ని, ఇంగ్లీష్ని ఇక్కడ కన్సల్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ప్రిలిమ్స్ జాగ్రత్తగా చూడండి. ప్రిలిమ్స్లో పేపర్ 1 జిఎస్ అండి, జనరల్ స్టడీస్. పేపర్ 1 జనరల్ స్టడీస్ 120 మార్కులు, 120 నిమిషాలు, 2 గంటలు, 2 అవర్స్. ఇక్కడ పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్ 120 క్వశ్చన్లు, 120 మార్కులు, ఒక క్వశ్చన్కి 1 మార్కు. ఓకే, మొత్తం 2 పేపర్లు కలిపి 240 క్వశ్చన్లు, 240 నిమిషాలు. పేపర్ 1 ఏమో మార్నింగ్ సెక్షన్ ఉంటుంది, పేపర్ 2 ఏమో ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది.
పేపర్ 1 మార్నింగ్ సెక్షన్, పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది. ఇంతవరకు ఒక ఐడియా వచ్చింది కదా. ఓకే, ఆ తర్వాతగా చూస్తే సో ఇక తర్వాతకు చూస్తే ఇక్కడ మనకి ఈ ప్రిలిమ్స్లో ఇదంతా ఆబ్జెక్ట్ అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో మనం క్వశ్చన్ కరెక్ట్గా చదువుకుని ఆ క్వశ్చన్కి సరిపడిన ఆన్సర్ మనం ఏబిసిడి ఉంటుంది. బహుళ ఐచ్ఛిక విధానం ఆబ్జెక్టివ్ అని అంటాం. ఓకే, ఈ ఆబ్జెక్టివ్ కాబట్టి దీనికి 1/3 నెగిటివ్, 1/3 నెగిటివ్. అంటే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఆన్సర్ తప్పెట్టామనుకో, ఒక క్వశ్చన్ ఆన్సర్ తప్పెడితే ఎంత 33% ఎగిరిపోద్ది. సో 3 క్వశ్చన్లు కనుక తప్పెట్టామనుకో, 3 తప్పులు వచ్చినాయి అనుకో, 1 మార్క్ ఎగిరిపోద్ది. 3 1 మార్కు. సో ఇది సిలబస్. ఈ సిలబస్ ఏంటి? ప్రిలియమ్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి? పేపర్ 1 పేపర్ 2. సో ఇక్కడ నేను పేపర్ 1 పేపర్ 2 సిలబస్ ప్రిలియమ్స్, గ్రూప్ 1 సివిల్, గ్రూప్ 1 ప్రిలియమ్స్ పేపర్ 1 పేపర్ 2. ఇక్కడ పేపర్ 1లో హిస్టరీ అండ్ కల్చర్ అండి. హిస్టరీ అండ్ కల్చర్ అంటే ఇండియన్ హిస్టరీ మొత్తం ఉంటుంది. ఇండియన్ హిస్టరీ మొత్తం భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, కాన్స్టిట్యూషను, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. రెండో పేపర్ ఏంటి? కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము, భారత రాజ్యాంగము. అలాగే చూడండి, భారత రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో రెండో పేపరు. సో అంటే పేపర్ మొదటి పేపర్లో ఉన్నటువంటిది. ఇక పేపర్ 1లో సిలబస్ ఏంటంటే ఇండియా ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్ డెవలప్మెంట్, ఇండియా ఏపీ ఎకానమీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఇక 4వదిగా జాగ్రఫీ. సో ఇది పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్. ఇది పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్. సో పేపర్ 2లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి పేపర్ 2లో పేపర్ 2 ఏంటి? జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, రీజనింగ్, డేటా ఇంటర్ప్రజెంటేషన్ అన్నీ కలిపి ఉంటుంది ఒకటి. రెండోదిగా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏదండి? సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో కరెంట్ ఈవెంట్స్, ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది అంటే ఈ కరెంట్ అఫైర్స్ రీజనల్ అంటే ఏపీ, నేషనల్ జాతీయము, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ ఉంది. సో ఈ రెండు కలిపి ఎన్ని మార్కులు అంటే 120 ప్లస్ 120 240 మార్కులు. 240 నుంచి మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 240 నుండి కూడాను మనకి పేపర్ కట్ ఆఫ్ అనేది పెడతారు 240 నుంచి. సో 240కి టోటల్గా మనకి పేపరు అప్పుడు ప్రభుత్వం ఇష్టం, అది మన చేతులు ఇప్పుడు చెప్తానికి ఏమీ లేదు. ఓకే, 240కి మనకి ప్రిలిమ్స్ అనేది కట్ ఆఫ్ పెట్టి మెయిన్స్ ఎగ్జామ్స్ పిలుస్తాడు. ఓకేనా, మెయిన్స్ ఎగ్జామ్స్లో చూద్దాం. మెయిన్స్లో మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి? 7 పేపర్లు ఉంటాయండి. మెయిన్స్లో మొత్తం ఎన్ని? 7 పేపర్లు. ఇందులో ఇంగ్లీషు, తెలుగు ఈ రెండు క్వాలిఫైయింగ్ పేపర్లు అంతే. ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ పేపర్లు. సో ఇప్పుడు క్వాలిఫై అవ్వాలి అంటే ఈ 2 పేపర్లో నువ్వు క్వాలిఫై అయితే మిగతా 5 పేపర్లు ఉన్నాయి. ఈ 5 పేపర్లో వ్యాలిడేషన్ జరుగుద్ది. సో ఈ 2 నువ్వు క్వాలిఫై కాకపోతే ఈ పేపర్లో ఇక్కడ మీకు వ్యాలిడేషన్ జరగదు. ఓకే, ఇంగ్లీషు, తెలుగు క్వాలిఫైయింగ్ అంటే ఇక్కడ ఇది ఎన్ని మార్కులకి? ఈచ్ వన్ పేపర్ 150 మార్క్స్. మరి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఓసీ అభ్యర్థులకు 40% ఈచ్ వన్. ఒక తెలుగు పేపరు, ఇంగ్లీష్ పేపర్లో ఒక్కొక్క దాంట్లో 40% ఓసీ, బీసీ 35, ఎస్సీ ఎస్టీ 30%. అర్థమైందా? సో అవి నువ్వు వస్తేనే నువ్వు క్వాలిఫై అవుతావు. సో ఈ మార్కులు అనేది కేవలం క్వాలిఫైయింగ్గా పరిగణలోనికి తీసుకోరు. ప్రిలియమ్స్లో 240కే నువ్వు 230 వచ్చినా 240 వచ్చినా పరిగణలోనికి తీసుకోరు. అది అంతవరకే.
ఇక మెయిన్స్లో ఇదేంటంటే మీకు జాబ్ వచ్చేటువంటి పేపర్లు ఇవే జాబ్. ఇక్కడ వరకునండి ప్రిలిమ్స్ వరకు మనకి కేవలం ఆబ్జెక్టివ్, ఇదంతా డిస్క్రిప్టివ్ అని చదవాలి. ఇప్పుడు ఇక్కడికి రండి. పేపర్ వన్ సిలబస్కి వచ్చేప్పటికి పేపర్ 1లో మనకి ఎస్ఏ, జనరల్ ఎస్ఏ. సో జనరల్ ఎస్ఏకి మొదటి సెక్షన్లో 3 క్వశ్చన్లు. మన చిన్నప్పుడు ఎక్కువగాను 10th క్లాస్లో 8th క్లాస్లో ఇంటర్మీడియట్లో రాస్తాం. సెక్షన్లో పేపర్లో ఏముంటుందంటే సెక్షన్ 1లో 5 క్వశ్చన్లకి 3 రాయండి. ఆ తర్వాత సెక్షన్ 2లో మొదటి సెక్షన్ 2లోకి వచ్చేప్పటికి 10 క్వశ్చన్లకి 5 రాయండి. అలా ఇస్తారు చూసారు, అలాగా. సో జనరల్ ఎస్ఏకి 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్లు, ప్రతి సెక్షన్కి ఒక క్వశ్చన్ రాయాలి. ప్రతి సెక్షన్లో మొదటి సెక్షన్ 3 క్వశ్చన్లు, రెండో సెక్షన్లో 3 క్వశ్చన్లు, మూడో సెక్షన్లో 3 క్వశ్చన్లు, అలాగా 3 సెక్షన్లో 3 ప్రశ్నలు రాయాలి. అంటే 3 ఎస్ఏలు రాయాలి. ఒక ఎస్ఏ కూడా ఎస్ఏ అంటే ప్యాసేజ్ అండి, ప్యాసేజ్ అంట. ఒక ఎస్ఏకి వచ్చేటప్పటికి ESSAY ఎస్ఏ అంటాం. 800 పదాలు తగ్గకుండా రాయాలి. అలాగా ఒక్కొక్క ఎస్ఏకి 50 మార్కులు, 3 50లో 150 మార్కులు. అదేనా? దీనికి ఎంతసేపు టైం అని అంటే 3 గంటలండి. ఎంత? 3 గంటలు. సో 3 గంటల టైం. రెండో పేపర్ చూడండి, పేపర్ 2. ఇవన్నీ డిస్క్రిప్టివ్ రాయాలి, క్వశ్చన్స్ రాయాలి. హిస్టరీ కల్చర్ ఇండియా ప్లస్ ఏపీ, భారతదేశ చరిత్ర సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఏపీ అంటే భారతదేశ భౌగోళిక శాస్త్రము, భారతదేశ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రము, అలాగే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రము, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రము. ఇవి చదవాలి. అంటే ఇక్కడ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ కలిపి 150 మార్కులు. మొత్తం ఇక్కడ మనకి ఒక్కొక్క 15 క్వశ్చన్లు రాయాలి. 15 క్వశ్చన్లు, క్వశ్చన్కి 10 మార్కులు, 3 గంటల టైం. ఇక పేపర్ 3కి వచ్చేప్పటికి ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్సీ, ఎథిక్స్ అండ్ పబ్లిక్ సర్వీసు, నాలెడ్జ్ ఆఫ్ లా. మరియు అంటే నాలెడ్జ్ ఆఫ్ లా మీద ఎలా ఉండాలంటే సైబర్ లా అని, క్రిమినల్ లా అని, అర్థమైందా? ఇంకా ఇంకొకటి ఉంది, ఇది ట్యాక్స్ లా అనేది ఉంది. పాలిటీ వరకు బాగానే చదువుతారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ వరకు ఉంటుంది. ఎథిక్స్, ఈ నాలెడ్జ్ ఆఫ్ లా అనేటప్పటికి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవి చదవాలి, అర్థమైందా? ఓకే. ఇక మూడో పేపర్కి వచ్చేటప్పటికి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఓవరాల్గా దీంట్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కలిపి ప్రభుత్వం 12 చాప్టర్లు చెప్పింది. 12 చాప్టర్లోనూ ఇక్కడ సర్వీస్ కమిషన్ 150 మార్కులు. ఓకే. ఇక ఐదో పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐసెట్, కరెంట్ అఫైర్స్, అలాగే ఇక్కడ చూడండి స్పేస్ టెక్నాలజీ, నేచరు, ఎనర్జీ ఎక్సెట్రా. ఇలాగ మొత్తం ఈ 5వ పేపర్ ఏది? సైన్స్ అండ్ టెక్నాలజీ. 5 పేపర్లు. ఒకప్పుడు దత్తాంశ విశ్లేషణ అనేది ఉంది, తీసేశారు. అర్థమైందా? డేటా రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది, అది తీసేశారు. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కనబడుతుంది. సో పేపర్ 1 ఏమో ఇక్కడ జనరల్ ఎస్ఏ, 2 హిస్టరీ జాగ్రఫీ, 3 కాన్స్టిట్యూషను, లా, 4 ఎకానమీ పేపరు, 5 సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. మీరు మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ ఈజీగా రాయగలుగుతారు. ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యి మెయిన్స్ కంటే కష్టం. అర్థమైందా? ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఇంగ్లీష్ మీడియానికి, తెలుగు మీడియానికి సంబంధించి బుక్స్ ఏం కావాలి అని అంటే ఇక్కడ చూడండి, బుక్స్ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియానికి చెందినటువంటి పేపర్ 1 జనరల్ ఎస్ఏ కదా. సో జనరల్ ఎస్ఏ అంటే కరెంట్ అఫైర్స్కి మీ ఇష్టం అండి, ఎలాంటి న్యూస్ పేపర్ అయినా సరే చదవండి జనరల్ ఎస్ఏకి. అలాగే ఇక్కడ సర్వేలు చదవాలి. నెక్స్ట్ జిఎస్ టాపిక్స్ కవర్ అవుతాయి ఇందులో. జనరల్ ఎస్ఎస్లో జిఎస్ టాపిక్స్ ఉన్నాయి, మనకి సబ్జెక్ట్ ఉంది. అలాగే న్యూ ఇండియా సమాచారం అనే బుక్ ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత యోజన బుక్ ఉందండి, ఇది యోజన బుక్ ఉంది. సో ఇవి జనరల్ ఎస్ఐకి పేపర్ 1కి చాలా ఉపయోగము.
ఇక పేపర్ 2 హిస్టరీ తెలుగు అకాడమీ. ఏమండి ఇక్కడ పేపర్ 2 ఏముంది, హిస్టరీ అలాగే జాగ్రఫీ, ఇవన్నీ తెలుగు అకాడమీ. ఎందుకంటే ఇది సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి కదా. సో ఏపీఎస్సి అన్నప్పుడు ఏపీఎస్సికి సంబంధించినటువంటి బుక్స్ ఏమో ఉంటాయి. సో ఏపీఎస్సి వెబ్సైట్లోనే ఉన్నాయి, అర్థమైందా. సో తెలుగు అకాడమీ బుక్స్ చాలా ప్రాధాన్యత ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. ఇక్కడ ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్, సో పబ్లిక్ యాడ్ గవర్నెన్స్కి సంబంధించి మనకి మార్కెట్లో లక్ష్మీకాంత్ గారి యొక్క బుక్ 6th ఎడిషన్ అనుకోండి, బహుశా వచ్చినట్టుంది, అది బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ లాకి వచ్చేటప్పటికి అంతేనండి, తెలుగు అకాడమీ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి. ఇక మనకి ఈ ఎకానమీకి సంబంధించి సర్వే చదవాలి, అలాగే ఇండియాకి సంబంధించిన సర్వేలు, తెలుగు అకాడమీ పుస్తకాలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా దగ్గరెట్టుకొని మనం చదివితే చాలా సేఫ్. ఇక 5 చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతిరోజు మనం పేపర్ చదవగలిగి, ఇక మీరు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో అది మీరు చూసుకుని అవి చదవగలిగితే కనుక చాలా ఎక్సలెంట్. తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియానికి అవే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను చక్కగా అందరికీ మంచి సపోర్ట్ ఇస్తా, చక్కగా నేను చెప్తాను, ప్రతి విషయాన్ని చెప్తానండి. మీరు తప్పకుండా ప్రతిదీ పాటించండి, ఎక్సలెంట్గా వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి.